ఈరోజు మా లంచ్లోకి కర్రీ వచ్చేసి చింతాకు పప్పు. ఎంతమందికి ఇష్టం ఈ చింతాకు పప్పు? నాకైతే బాగా ఇష్టము. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒక కప్పు కందిబ్యాలు తీసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని, ఇంకా చింతాకు మేమైతే 30 రూపీస్కి తీసుకున్నాము. మన పల్లెల్లో అయితే ఇది 10 రూపీస్కి వస్తుందేమో. నాకైతే కాస్ట్ ఎక్కువే అనిపించింది, ఇక్కడ సిటీలో కదా అందుకే. ఇది కూడా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని, ఇది చింతాకు పులుపు తక్కువైంది అందుకనేసి నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. పులుపు ఎక్కువ అంటే చింతపండు కూడా అవసరం లేదు. ఇంకా 3 విజిల్స్ రానిచ్చాలి. 3 విజిల్స్ వచ్చాక కందిపప్పు చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా రాముకోవాలి. పప్పు బాగా టేస్టీగా ఉండాలంటే తిరువాత బాగా ఉండాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎల్లిపాయలు, ఇంకా తర్వాత తిరువాత గింజలు, ఆనియన్, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, అంతే. ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పప్పులో వేసుకోవాలి. బాగా గట్టిగా ఉన్నింది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసినా కానీ బాగుంటుంది టేస్ట్. ఇంకంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.